నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ కోవర్టుగా పనిచేస్తున్నారని మండిపడుతున్నారు లబ్ధిదారులు. చంద్రబాబుతో కుమ్మక్కై వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారానే తమకు పెన్షన్ అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెన్షన్ల విషయంలో కూడా వాలంటీర్లు ఇవ్వద్దంటూ కూడా వీసీ ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో మనం ఇక్కడ ఏలూరులో ఉన్నాం. ఏలూరులో కనుక లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బెడ్ రిడెన్ పేషెంట్లు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, వాలంటీర్లు వచ్చాక ఎలా ఉంది అసలు పెన్షన్? గతంలో ఎలా ఉండేది? వాలంటీర్లు వచ్చాక బాగుందండి, ఇంటికి వచ్చేస్తున్నారండి. ఆయన లేగలేకపోయినా పాపం లోపలికి వచ్చే ఇస్తున్నారండి. ఆవిడ బాగా ఆనందంగా ఉన్నాం, ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా ఉంటున్నామండి. కొంచెం మాకు చాలా కష్టం అండి, బయటికి వెళ్ళలేరు కదా. ఆ వాలంటీర్లు వస్తున్నాం వల్లనే మాకు ఇలాగ కొంచెం సంతోషంగా తీసుకోగలుగుతున్నామండి. లేకపోతే కష్టమే కదా, మరి వాలంటీర్లు లేకపోతే మరి వాలంటీర్లు ఉంటేనే మంచిదండి. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వాలంటీర్ల మీద ఫిర్యాదులు చేపిస్తున్నారు. ఏమేమి చూస్తారు అసలు ఇలాంటి ఫిర్యాదులు? అసలు అంటే వాలంటీర్లు ఇవ్వద్దు అని చెప్పి అంటారు, ఇబ్బంది పడతారా? మీరు ఇబ్బంది పడితే మీరు ఇవ్వద్దంటే ఎలాగండి? వాళ్ళు ఉంటేనే కదా ఇలా ఏర్పాటు అవుతుంది. మరి వాలంటీర్లు ఉంటేనే మంచిదండి, మరి వాలంటీర్లు లేకపోతే చాలా కష్టం అండి. మరో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి పెన్షన్లు మీకు ఇప్పుడు తెచ్చి ఇవ్వకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారా టీడీపీ ఫిర్యాదుతో? అసలు వాలంటీర్లు తెచ్చి ఇవ్వాలంటారా, లేకపోతే మీరు వెళ్ళి తెచ్చుకోగలరా? ఎలా ఉంటారు? తెచ్చుకోలేమండి, తెచ్చుకోలేము. వారంటీలు వచ్చి ఇవ్వాల్సిందేనండి. నడవలేమండి, కాళ్ళు లేవు. ఇప్పుడు వరకు ఇబ్బంది లేకుండా పొద్దున్నే తీసుకొచ్చి వారంటీలు ఇస్తున్నారండి. అసలు ఏ ఇబ్బంది లేకుండా తెల్లారేటప్పటికి వచ్చి. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఇబ్బంది పడలేమండి. అప్పట్లో అయితే ఏదో ఆటోలు వెళ్ళేవారు వచ్చేవారు. అప్పుడేమో పింఛనీళ్ళు రేపు రామ్మ అంటే మళ్ళీ 30 రూపాయలు పుచ్చుకుని మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడేమో మాకు ఇదే బాగుందండి, ఈ ప్రభుత్వమే కావాలి మాకు. నిమ్మగడ్డ రమేష్ గారు ఏదైతే మాజీ ఎలక్షన్ కమిషనర్, ఆయన ఒక టీడీపీకి కోవర్ట్గా పనిచేస్తున్నారు. ఒక ఎలక్షన్ కమిషనరు ఆయన ఇటువంటి ఫిర్యాదు చేయడం అనేది, కోర్టులో వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఒకసారి ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి మళ్ళీ పునరాలోచించాలని చెప్పేసి మేము గట్టిగా కోరుకుంటున్నాం. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి, ఇబ్బందులు పెట్టారు. అలాంటిది ఈరోజు పేదల గడపకు సంక్షేమాన్ని చేస్తున్నారు. ఎలా ఉంది వాలంటరీ వ్యవస్థ అనేది? లేకపోతే ఎలా ఉండదు? వాలంటరీ వ్యవస్థ లేకపోతే చాలా ఇబ్బంది పడతామండి. మరి జగన్ గారు వచ్చిన కాంచి వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మరి ముసలోళ్ళు చాలామంది ఈవేళ ఇంటికొచ్చి వాళ్ళు చక్కగా వాలంటీర్లు ఇస్తున్నారు. వాలంటీర్లు ఎక్కడైనా ఇతర దేశాల నుంచి రాలేదు కదండి. ఇక్కడ మా పిల్లలే కదండి వాలంటీర్లు. మా పిల్లలు మాకు తెచ్చిస్తే ఏదో చేస్తారు, వాళ్ళేదో ఓట్ల కోసం అడుగుతారు, ఇది అడుగుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేరండి వాళ్ళు. జగన్ గారు వచ్చిన కాంచి ఉన్నారు కదండి వాళ్ళు. మరి ఈవేళ దానికోసం ఈవేళ అంత ఇదిగా వాళ్ళని తీసేసి కక్ష సాధింపు చర్యగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత కక్ష సాధింపు చర్యగా చేయవలసినంత అంత ఇదేంటో మాకేం అర్థం కాదు. వాలంటీర్లే పెన్షన్ అందించాలి, ఈసీ కూడా తన నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.